సిపి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో చాలా వరకు క్రైమ్ తగ్గిందని అనుకోవచ్చు. బీచ్ రోడ్లో ర్యాలీ అనేది నిర్వహించారండి. సారు 8 రోజులు కూడా 8 కార్యక్రమాలు చేయాలి మహిళల కోసం అని అన్నారు. ప్రాబ్లం ఆ రోజు ఉందంటే ఆ రోజుకి క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన వారికి మా సిపి సార్ గారికి మరొకసారి నేను నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. విశాఖలో మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసులు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ర్యాలీ తీశారు. మహిళల దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున జరుగుతుంది. ముందస్తుగానే ఇప్పుడు మహిళలు సంబరాలు అయితే చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఇతిహాస బాధలు కానీ మహిళలకు అండగా ఉండేందుకు పోలీసు ఇప్పుడు పూర్తిగా కూడా ఒక నెంబర్ని అయితే ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఒక సపోర్ట్గా అయితే నిలుస్తుంది. ప్రజలు కూడా సపోర్ట్గా ఉండాలి, మహిళలకు ఇబ్బందులు ఉన్న మహిళలకు సపోర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మనతో కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, మహిళా దినోత్సవం ఎట్లా చేసుకుంటున్నారు? మహిళా దినోత్సవం అంటే ఈ సిపి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో చాలా వరకు క్రైమ్ తగ్గిందని అనుకోవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరు ఏ క్షణంలో కాల్ చేసినా సిపి గారు వెంటనే రెస్పాండ్ అవ్వడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం, ఒకవేళ సార్ వెళ్ళలేని పక్షాన హయ్యర్ ఆఫీసర్స్ చెప్పి వాళ్ళని పంపించడం, చాలా వరకు ప్రాబ్లం ఆ రోజు ఉందంటే ఆ రోజుకి క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా పేరు సునీత్ అండి, గాజువాక పోలీస్ స్టేషను. మహిళా దినోత్సవం కోసం ఈరోజు మా సిపి గారు బీచ్ రోడ్లో ర్యాలీ అనేది నిర్వహించారండి. సారు 8 రోజులు కూడా 8 కార్యక్రమాలు చేయాలి మహిళల కోసం అని అన్నారు. మా కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా 24 hours by 7 అనే విధంగానే మా సిపి గారు పనిచేస్తారండి. ఏ టైంలోనే పబ్లిక్ ఆయన దగ్గరికి మాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పగానే మా సారు ఏ స్టేషన్ లిమిట్స్ అని చెప్పగానే వాళ్ళకి వెంటనే తెలియపరిచి వాళ్ళ యొక్క బాధలు అనేది తప్పనిసరిగా సార్ తీరుస్తున్నారండి. మేము కూడా సార్ చెప్పిన విధంగానే నడుచుకుంటున్నాము. ప్రతి మహిళ కూడానండి మహిళా దినోత్సవం అనేది మార్చి 8 కాదండి. ప్రతి మహిళ తన ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉంటే ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవంగానే భావిస్తామండి. ఆడవాళ్ళు అనేది ఇంట్లో వర్క్ చేయాలి, బయట కూడా వర్క్ చేసుకుని వాళ్ళు 2 విధాలుగా మగవాళ్ళు ధీటుగా కష్టపడి వస్తారండి. అందుకని మహిళలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలని ఇంటా బయట అనేది కోరుకుంటున్నామండి. మా అందరికి కూడా మా సిపి గారు చక్కగా ఎప్పుడు కూడా మంచిగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మహిళలందరూ సంతోషంగా ఉంటే దేశ ప్రగతి ఎప్పుడు కూడా ఉన్న స్థితిలో ఉంటుంది. ఏ కంపెనీలో కూడా ఆడవాళ్ళు వర్క్ చేసిన దగ్గరే కూడా ఏ సర్వేలో చూసుకున్నా ఆ సర్వేలో వాళ్ళ కంపెనీలో కూడా రేటింగ్ చూస్తుంటే ఆడవాళ్ళ మహిళ పనిచేసిన దాంట్లోనే ఎక్కువగా పర్సంటేజ్ అనేది ఉంటుందండి. అంటే అక్కడ వాళ్ళ ఓపిక అనేది ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ ఓపిక వల్ల మహిళలు ఎక్కడున్నా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు మగవాళ్ళకి మేము ఎక్కడ తక్కువ కాదని వాళ్ళు ధీటుగా కూడా ముందడుగు వేస్తున్నారండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన వారికి మా సిపి సార్ గారికి మరొకసారి నేను నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. మహిళలందరూ సంతోషంగా ఉండాలని, ఆడపిల్లని ఎప్పుడు కూడా మనం ముద్దుగా చూసుకోవాలని, ఆ ఆడపిల్లని ఎంత ముద్దుగా చూసుకుంటాం మనం చిన్నప్పుడు ఎలా చూస్తామో అలాగే ఆవిడ పెద్ద అయిన వరకు తల్లికి, అక్కకి, చెల్లికి ఎలా గౌరవిస్తామో ప్రతి మహిళ కూడా అలాగే వాళ్ళు మన ఇంటే బిడ్డే అనుకొని ప్రతి ఒక్కరు గౌరవిస్తే ఈ దేశంలో క్రైమ్ అనేది ఉండదండి. మా విశాఖపట్నం సిటీలో మా సిపి గారు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ అయిందండి. ఓకేనండి, ఈరోజు చూశారు కదా, ఈరోజు పోలీసులకు సంబంధించి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం మహిళలు చెప్తున్నది ఏంటంటే మహిళలని గౌరవించిన సమాజమే ఎప్పుడు కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటుందని చెప్తున్నారు. మహిళలను గౌరవించినట్లయితే సమాజం బాగుపడుతుందని చెప్తున్నారు. సిపి ఇక్కడ మన శంకరప్రద్ బాగ్ చేసినటువంటి వినూత్న కార్యక్రమాలు కానీ ఒక నెంబర్ని క్రియేట్ చేసి ప్రజలకి, మహిళలకి ఎవరికైతే ఇబ్బంది లేదో ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు ఆ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించడం, నేరుగా మహిళలతోటి ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులు అందుకోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఇక్కడ పోలీసు ఉమెన్స్ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, GT India News, విశాఖపట్నం. సిపి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో చాలా వరకు క్రైమ్ తగ్గిందని అనుకోవచ్చు. బీచ్ రోడ్లో ర్యాలీ అనేది నిర్వహించారండి. సారు 8 రోజులు కూడా 8 కార్యక్రమాలు చేయాలి మహిళల కోసం అని అన్నారు. ప్రాబ్లం ఆ రోజు ఉందంటే ఆ రోజుకి క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన వారికి మా సిపి సార్ గారికి మరొకసారి నేను నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను.